ఈరోజు ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తేనే అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం ప్రస్తుతం విశాలాంధ్ర బుక్ హౌస్ దగ్గర ప్రస్తుతం ఉన్నాము. ఈరోజు విశాలాంధ్ర బుక్ హౌస్ అంటేనే చాలా వరకు మనకి బుక్స్ ప్రేమికులు అంటే పుస్తక ప్రేమికులకు ఒక సముద్రం అని చెప్పుకోవాలి. అలాంటి సముద్రంలో మరి ఏ మూల ఏ పుస్తకం ఉంది అలాంటి విషయాలు కూడా మనకి తెలపడానికి మనతో పాటు మరి విశాలాంధ్ర బుక్ హౌస్ రిటైర్డ్ మేనేజర్ గారు మనతో పాటు ఉన్నారు, వి ఈశ్వర్ రెడ్డి గారు. ఆయనతో మరిన్ని విషయాలు పంచుకుందాం. సార్ చెప్పండి, ఈ విశాలాంధ్ర బుక్ హౌస్ అంటేనే ఒక సముద్రం అని చెప్పాను. ఈ సముద్రం ఎటువంటి సముద్రము, దీని ద్వారా సమాజానికి ఎటువంటి మేలు జరుగుతూ ఉంది, ముందు ఎప్పుడు ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతా సముద్రం అన్నారు. సాహిత్య సముద్రము, జ్ఞాన సముద్రం. ఇది పుస్తకాల షాపులు అనేక రకాలు ఉంటాయి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ విజయవాడలో 1953లో ప్రారంభించబడింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రగతిశీలమైన, అభ్యుదయమైన సోషలిస్ట్ భావజాలము, మార్క్సిస్ట్ కమ్యూనిస్టు భావజాలాల్ని ప్రజలలో తీసుకెళ్ళడానికి పుస్తకాలు అవసరం. పుస్తకాల ద్వారానే మార్పు వస్తుంది, పుస్తకాల ద్వారానే జ్ఞానం పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో అప్పటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అనేటువంటి సంస్థను విజయవాడలో నెలకొల్పి వారు చేసిన మొట్టమొదటి ఏమిటంటే సోవియట్ పుస్తకాలను దిగుమతి చేసుకోవడము, ఆ పుస్తకాలని పంపిణీ చేయడానికి బ్రాంచీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమములో అభ్యుదయ రచయితలైనటువంటి శ్రీశ్రీ కావచ్చు, గురిజాడ, కందుకూరి వీరేశలింగము పంతులు, అక్కడ హిందీలో రచయితలైనటువంటి గోపీచంద్ కావచ్చు, లేకపోతే ప్రేమ్చంద్, రాహుల్ సాంకృత్యాయన్ లాంటి మహామహుల పుస్తకాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో 1953 నుంచి ఈ మన తెలుగు ప్రజల మనసుల్లోనే చాలా తేడా వచ్చింది. ఆలోచన ధోరణిలోనే చాలా మార్పు వచ్చింది, భాషలో మార్పు వచ్చింది. వ్యవహారిక భాషను ప్రమోట్ చేసింది విశాలాంధ్ర. గిడు రామూర్తి పంతుల పుస్తకాలను అచ్చేశారు, కందుకూరి పుస్తకాలను, గురజాడ పుస్తకాలను. ఈ పుస్తకాలను విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించి జనములో తీసుకెళ్ళకపోతే ఏమైండేదో ఇప్పుడు ఆలోచించాలి. అసలు అందేటివి కాదు జనానికి, ఆ పుస్తకాలు మరుగున పడిపోయేవి. అలా కాకుండా వెలుగులోకి తీసుకొచ్చి జనంలో అవి తీసుకురావడం ద్వారా జనంలో మార్పు వచ్చింది, భాషలో భావంలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇంకా విశాలాంధ్ర బుక్ హౌస్ అనంతపురంలో 1975లో ఇది ఇక్కడ ప్రారంభం జరిగింది. ఏ పుస్తకాలు ఇక్కడ ఉంటాయి అని అంటే నేను చెప్పినట్లుగా సాహిత్యం ఉంది, తెలుగు సాహిత్యం ఉంది, రాజకీయ పుస్తకాలు ఉన్నాయి, శాస్త్ర పుస్తకాలు ఉన్నాయి. శాస్త్రీయం అంటే సైన్స్ విజ్ఞాన గ్రంథాలు. అవి ఒకప్పుడు సోవియట్ నుంచి వచ్చేటువంటి మెడికల్ పుస్తకాలు కానీ ఇంజనీరింగ్ పుస్తకాలు కూడా ఉండేటువంటి. అయితే ప్రాముఖ్యత ఈ పుస్తకాలు తెలుగు సాహిత్యానికి ఇచ్చాం, తెలుగు అభ్యుదయానికి ఇచ్చినాం, మార్పునికి ఇచ్చినాం అనమాట. తర్వాత పిల్లల పుస్తకాలు, పిల్లల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు అచ్చువేయడము, సోవియట్ నుండి వచ్చే పుస్తకాలను దిగుమతి చేసుకోవడము, అమ్మడము చేసాం. ఇంతటితో ఉరికేదో పుస్తకాల షాపులు అమ్మడానికి వాటికి నిలుపుదల చేయకుండా ప్రజల వద్దకే పుస్తకాలు అనేటువంటి నినాదంతో పుస్తక ప్రదర్శనలు గుంటకల్ కానీ, తాడిపత్రి కానీ, హిందూపురము, కదిరి, పెనుగొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఇలా మా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రజల దగ్గరికే బుక్కులు తీసుకున్నాం. అదే అంతేకాదు, ఈ పుస్తకాల ధరల విషయంలో కూడా 40 పైసలు, 50 పైసలు, ₹1, ₹2 ఇట్లా అతి తక్కువ ధరలో బిస్కెట్ ధరలతో కూడా పుస్తకాలు అమ్మడం జరిగింది ప్రథమంలో. తర్వాత కొంత పెరిగింది, కానీ ఆ బిస్కెట్ ధరలతో సోవియట్ పుస్తకాలు అసలు విజ్ఞాన కనులను చేసినాయి అన్ని రంగాల్లో, సైన్స్ కానీ, విజ్ఞానంలో కానీ, సాహిత్యంలో కానీ. సాహిత్యంలో మ్యాగజిన్ గోర్కి అమ్మ పుస్తకం, మైకోవిస్కీ పుస్తకాలు, ఎన్నో దాస్తోవిస్కీ పుస్తకాలు, ఎన్నో పుస్తకాలు ప్రజలను ఇప్పటికీ కూడా వాళ్ళలో మార్పును తెస్తూ ఉన్నది. ప్రతిభావంతులుగా ఎంతోమంది రచయితలు వారి రచనలు చదవడమే కాదు, వారి రచనలు కూడా చేసినారు. ఎంతోమంది రచయితలను కూడా తయారు చేసింది విశాలాంధ్ర. పాఠకులనే కాదు, రచయితలను కూడా తయారు చేసింది విశాలాంధ్ర. మీరు సముద్రం అన్నారు, ఇది సాహితీ సముద్రము. ఈ సముద్రంలో మునిగి తేలియాడి ఎంతో ఆనందంగా
ఎంతోమంది విఘ్నులు మహాజ్ఞానులుగా తయారైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడే మనకు అనంతపురంలోనే మనం అనుకుంటే మరి మనకు సింగమనేని నారాయణ కావచ్చు, రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలామంది స్వామి కావచ్చును, ఇంకా అనేక మంది మన మీ సాహితీ మిత్రులు వీళ్ళంతా కూడా ఇక్కడ చదివి పుస్తకాలతో ప్రభావితం అయిపోయి మహా రచయితలుగా కూడా తయారై ఇంకా రాస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు మరి శ్రీశ్రీ జయంతి సందర్భంగా మరి ఎటువంటి ఈ శ్రీశ్రీ భావజాలను మీరు ప్రజలకు అందజేయాలి? శ్రీశ్రీ భావజాలము కమ్యూనిస్టు భావజాలము, సోషలిస్టు భావజాలం, అభ్యుదయ భావజాలం. అభ్యుదయ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంటే పాటల ద్వారా, పుస్తకాలను వాళ్ళకు స్కూళ్ళల్లో లేదా అక్కడ ఎగ్జిబిషన్ దగ్గరకు తీసుకుపోయి పుస్తకాలు అందుబాటులో తీసుకురావడం ద్వారా ఈ మార్పును మేము కోరుకుంటున్నాం. అవి ఎంతోమంది కొన్ని లక్షల మహాప్రస్థానం ప్రతులు అమ్ముడుపోయినాయంటే ఆంధ్రదేశంలో తెలుగులో అందులో కవితల పుస్తకాలు అమ్ముడుపోయంటే శ్రీశ్రీ యొక్క మహాప్రస్థానం గొప్పతనం మనకు తెలుస్తూ ఉంది. ప్రజల నాలుకల పైన ఇవి తేలియాడినాయి. వస్తున్నాయి జగన్నాథ రచక అంటే పేద బడుగు బలహీన వర్గాలను గురించి ఆయన రాసినటువంటి ఈ కవితలు ఉన్నాయే ఆలోచింపజేసినాయి, ఉద్యమం వైపు నడిపినాయి, విప్లవం వైపు నడిపినాయి, విప్లవకారులు తయారైనారు. మన దేశంలో ఈరోజు ప్రశ్నించేటువంటి తత్వం వచ్చిందంటే దీనికి కమ్యూనిజము శ్రీశ్రీ లాంటి కవులే కారణం. ప్రశ్నించేది లేదు ఇదివరకు. ప్రశ్నించినబట్టి నువ్వెవడు అనేవాడు. ఇప్పుడు అట్లా కాదు, ప్రశ్నించే హక్కు మనకు వచ్చింది. ప్రతివాడు ఇంకొకరిని ప్రశ్నించవచ్చు. ప్రశ్నించడమే నిజమైనటువంటి సోషలిజము, ప్రశ్నించడమే నిజమైనటువంటి అభ్యుదయము. ప్రశ్నించలేకపోతే సమాధానాలు ఉండవు. అణిగమణిగి బానిసలాగా బతికేటట్టు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ప్రతిదాన్ని నిలదీసి అడిగే హక్కు, ఆ ధైర్యము ఇప్పుడు ఇచ్చింది ఈ భావజాలమే. సార్, ఈరోజు టెక్నాలజీ అనేది చాలా ముందుకు వెళ్తా ఉంది. అవును. మరి పుస్తకాలు ఈరోజు మరుగున పడే పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే ఒక యూత్లో పుస్తకాలు చదవాలి అవసరం లేదు, ఒక గూగుల్ ఉంది, ఎటువంటి సమాచారం అయినా గూగుల్లో దొరుకుతుంది, ఇంక మనకు పుస్తకాలతో ఏం పని అనే ఒక ధోరణి ప్రజల్లో ఉంటుంది. ఈరోజు పిల్లలు కూడా ఆ పుస్తకాలు చదివేదానికి వెనక్కిపోతూ ఉంటారు. మరి దీని గురించి మీరు పిల్లలకు టెక్నికల్గా వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? ఈ పుస్తకాలు చదివితే వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది? చాలా మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు కంప్యూటర్ అనేటువంటిది వచ్చినప్పటికీ ఇప్పుడైనా మీకు సెల్ ఫోన్లలో అన్నీ వచ్చినాయి. కంప్యూటర్ వచ్చినప్పుడే ఇటువంటి ప్రశ్న వచ్చింది. కంప్యూటర్లోనే అన్నీ ఉన్నాయి, చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా అనేటువంటివి ఎన్ని వచ్చినా పుస్తకమే. పుస్తకాన్ని మనము బ్యాగులో పెట్టుకోవచ్చు, జోబులో పెట్టుకోవచ్చు, ప్రయాణం తీసుకుపోవచ్చును, కావలసినంతసేపు చదవచ్చును, మడిసి పక్కన పెట్టవచ్చును, మళ్ళీ తిరగవచ్చును, ఏ పేజీ అయినా చదువుకోవచ్చును, ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. ఇటువంటి సౌలభ్యము ఈ మీడియంలో అంత లేదు. మరొకటి దీన్ని సినిమాలో స్క్రీన్ చూసేదాన్ని పాసింగ్ క్లౌడ్ అంటాం. పాసింగ్ క్లౌడ్ చదివితే వచ్చినంత జ్ఞానము అది పాసింగ్ క్లౌడ్లో ఉండదు. అందువల్లనే పుస్తకాల యొక్క ప్రతిభ, పుస్తకాల యొక్క విలువ ఇంకా తగ్గడం లేదు. పుస్తకాలు కొనడం తగ్గిన మాట వాస్తవమే. ఎందుకంటే ఈ పుస్తకం కొనే బదులు సెల్లులోనే నాకు కావాల్సి చూసుకుంటాను, ఇన్ఫర్మేషన్ కూడా ఇట్లా కొడితే వచ్చేస్తూ ఉంది, లేదనడం లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరిగిన తరువాత పుస్తకాలతో అవసరం తగ్గింది. కానీ పుస్తకం అనేది ప్రాథమికమైనది. మొదట పుస్తకం వస్తేనే తర్వాత నెట్ లేకపోతుంది. నెట్ నుంచి బుక్ తయారు కాదు. పుస్తకం ఎవరైనా రాసి నెట్లో పెట్టాల్సిందే తప్ప నెట్లో నుంచి బుక్ అనేది కాదు. ఇప్పుడు ఐక్యూ వచ్చింది. ఐక్యూ వచ్చినా కూడా ఏఐ అనేటువంటిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వచ్చినప్పటికీ కూడా ట్రాన్స్లేషన్స్ కూడా ఆటోమేటిక్ ఉన్నాయి. అయినా కూడా అది మంచిదే. మనము ప్రతి విషయాన్ని, విజ్ఞానాన్ని మనము ఆహ్వానించాలి. విజ్ఞానానికి మనము వద్దనడానికి వీలు లేదు. అయితే ఆ దాంట్లో మనిషి యొక్క ప్రాముఖ్యత తగ్గుతూ ఉంది. అది ప్రాముఖ్యత అయితే ఉంది. మనిషి లేకుండా ఏదీ లేదు. మనిషి అల్టిమేట్ ఉండాల్సిందే. కాబట్టి ఇంత టెక్నాలజీ వచ్చినా దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిందే. టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని, పుస్తకాలని ఉపయోగించుకొని, అన్నిటినీ సమంగా ఉపయోగించుకున్నప్పుడే మన జ్ఞానం పెరుగుతుంది, మన అభివృద్ధి వేగం కూడా పెరుగుతుంది. పిల్లలు స్కూల్ బుక్కులు, పుస్తకాలే చదువుతున్నారు అనుకుంటున్నాం మనం, ఏదో నెట్లో చదువుతుంది. ఏమీ లేదు. ఇప్పుడు ఉండేటువంటి పిల్లలు లక్షలాది కోట్లాది మంది
పుస్తకాల ద్వారానే చదువుతున్నారు. ఇప్పటికీ వేల కోట్ల టన్నుల పుస్తకాలు ప్రింట్ అవుతూనే ఉన్నాయి. అది ఎక్కడా ఆగడం లేదు, ఆగిన దాఖలాలు లేదు. ఒక సెమినార్ బెంగళూరులో జరిగింది, కనీసం 15 ఏళ్ళు 16 ఏళ్ల క్రితం ఇదే టాపిక్ పైనే జరిగింది. అక్కడ కూడా ఇదే విషయాలనే చర్చకు వచ్చినాయి. ఏమి టెక్నాలజీ మానినా ప్రాథమికమైనది మనకు తిండి లాంటిది. భోజనము లేకుండా మిగిలిన ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. పుస్తకము ఇలా చూసి చదువుకోవచ్చును. పుస్తకం అనేది ప్రాథమికమైనది. అవసరాలు తగ్గినాయి, ప్రింటింగ్ అనేది తగ్గింది, కొనేది తగ్గింది. ఎందుకు తగ్గిందంటే నేను నెట్లో చూసుకుంటాను అన్నట్టు. నెట్లో చూసినా ఇక్కడ నుంచి దాంట్లో నెట్లోకి పంపవలసిందే. కాబట్టి మనం పుస్తకం యొక్క విలువ ఎప్పుడూ తగ్గదు. పుస్తకాలు ఇప్పటికీ కొంటూనే ఉన్నారు. పుస్తకం పైన తగ్గలేదు, కానీ పెరగడం లేదు. ఒకప్పుడు నవలలు, మీకు ఉదాహరణకు విశాలాంధ్ర బుక్ హౌస్లో ఎండమూరి నవలలు, యుద్ధపూడి, మిగిలిన నవలలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని కాచుకునేవాళ్ళు. మాకు ఆ నవల చదవాలని కాచుకొని కొనడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు లేదు. నవలలు చదవడం మానేసినారు, కథలు చదివేది తగ్గించినారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. సీరియస్ పాఠకులు, కాలక్షేప పాఠకులు అని 2 రకాలు ఉంటాయి. కాలక్షేపాన్ని చదివే వాళ్ళ సంఖ్య పడిపోయింది, కానీ సీరియస్ పాఠకుడు బుక్ కొనేది చదువుతున్నాడు. సీరియస్ పాఠకుడు ఎప్పుడు కూడా పుస్తకాన్ని వదలలేదు, చదువుతూనే ఉన్నారు. మరి చూశారు కదండి, ఈరోజు మరి పుస్తకాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అదేవిధంగా విశాలాంధ్ర బుక్ హౌస్ దీనికి ప్రాముఖ్యత గురించి అనేక విషయాలు ఈరోజు వి ఈశ్వర్ రెడ్డి గారు మనకు తెలియజేస్తారు.